మంత్రి సీతక్క మీద తిరగబడ్డ రైతులు. మీరు అసలు రైతులేనా అంటూ అవమానిస్తూ మాట్లాడి వెళ్లిపోయిన సీతక్క. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రి సీతక్కను అడ్డుకొని బోనస్ ఇవ్వాలని, సకాలంలో వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. కాగా అసలు మీరు రైతులేనా అంటూ దురుసుగా ప్రవర్తించి పోలీస్ బందోబస్తు నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రి సీతక్క. అవకాశం ఇచ్చింది అని ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలు కొంతమంది అలా రకరకాలుగా తమ పేరుతో ఇస్తారాగి దేశానికి ప్రధానమంత్రి చేసింది. ఆడ మనిషి అమ్మ లాంటిది. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ఉన్న, ఇప్పుడే కాదు గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు ఇందిరమ్మ కూడా బతుకున్నప్పుడు పక్కా ఇల్లు ఇచ్చింది, భూములు పంచింది. ఇట్లా ఏదో ఒక చిల్లరగా కొంతమంది దుష్ప్రచారం చేస్తాం. మానీయురాలు, మా అందరికి స్ఫూర్తి, ధైర్యము, అలా ముందుకు రావాలనే లక్ష్యంతో పని చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు కూడా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఊర్లో కోటీశ్వరులను చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా మరి వచ్చి రాగానే ఉచితంగా బస్సు, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ 200. ఈరోజు బస్సు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేస్తూ ఈరోజు 6 కోట్ల రూపాయలను వేరే ఊరు